రాష్ట్రం దివాళా తీస్తే కేసీఆర్, హరీష్, కేటీఆర్ సంపన్నులు ఎలా అయ్యారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. క్యాన్సర్ పేషెంట్ గా రాష్ట్రాన్ని తమకు అప్పగిస్తే ఒక్కో దాన్ని సరిచేస్తున్నామన్నారు. రైతు భరోసా నిధుల జమ పూర్తయిన సందర్భంగా సెక్రటేరియట్ దగ్గర సభలో గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి. బనకచెర్ల ఇష్యూపై చర్చకు రావాలంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు రేవంత్. తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిందే కేసీఆర్ అని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గోదావరి బనకచెర్లకు 2016లో పునాది వేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పారు. గోదావరి దొంగలెవరో అసెంబ్లీ సాక్షిగా తేలుద్దామని సభకు వచ్చే దమ్ము కేసీఆర్ కి ఉందా అని ప్రశ్నించారు. మీరు ఎప్పుడు కోరితే అప్పుడు ప్రత్యేక సెషన్స్ పెడతామని, తెలంగాణకు అన్యాయం చేసిందెవరో సభలోనే తేలుద్దామన్నారు. కేసీఆర్ చేసిన ద్రోహానికి చిన్న కాళేశ్వరంలో ఉరితీసినా తప్పులేదన్నారు రేవంత్. రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా సెక్రటేరియట్ దగ్గర రైతు నేస్తం పేరుతో భారీ సభ నిర్వహించింది ప్రభుత్వం. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. ఆనాడు కృష్ణా నది మీద కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులు 10 ఏళ్లలో ఏ ఒక్కటి పూర్తి చేయలే. ప్రాణైతే చేవెళ్ల పేరు మార్చి, ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు పెంచి 1,00,000 కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం నువ్వు కట్టిన 3 ఏళ్లకే కూలేశ్వరమైంది. మేడిగడ్డ అన్నారం సుందిల్ల కూలిపోయిన మాట వాస్తవం కాదా? శకుని మామకు శనీశ్వర అల్లుడు తోడై ప్రాజెక్టు కడితే కట్టుడు కూరుడు 2 అయ్యాయని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోపిడీ చేశారన్నారు. 10 ఏళ్లలో కల్వకుంట్ల ఫ్యామిలీ కుబేరులు ఎలా అయ్యారని, రాష్ట్రం మాత్రం ఎందుకు దివాలా తీసిందని ప్రశ్నించారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధుల రిలీజ్ ఓ రికార్డ్ అన్నారు. వ్యవసాయాన్ని పండగ చేశామన్నారు సీఎం. ఆనాడు ధనిక రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోని అప్పచెప్తే 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు. శకుని మామకు తగ్గట్టు శనీశ్వరపు అల్లుడు జమైండు. ఇవాళ మీరేం చేసిండ్రయ్యా రైతులకు అంటున్నాడు. రైతు రుణమాఫీ చెయ్యాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు. రైతుల పేర్ల మీద అప్పులు చేసిండు. రైతుల పేరు మీద దోపిడీ చేసిండు. రైతులకు నీళ్లు ఇస్తున్నాని కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. రైతు భరోసా, రుణమాఫీపై విపక్షాల విమర్శలు సిగ్గుచేటని ఫైర్ అయ్యారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసి చూపించామన్నారు. ప్రస్తుతం వానాకాలం పంట సీజన్ కోసం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 9,000 కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పారు తుమ్మల. అన్ని రాష్ట్రాలకు తెలంగాణ సర్కార్ ఆదర్శమన్నారు. సెక్రటేరియట్ ముందు రైతు నేస్తం సభలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. మా ముఖ్యమంత్రి గారు పార్టీ ఎన్నికల ముందు చెప్పింది 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తామని. స్వాతంత్ర దినోత్సవం రోజున మేము 2 లక్షల లోపు ఉన్నటువంటి 25 లక్షల చిల్లర రైతులకి 21,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తే ఈ దేశాధినేతలకు అది పట్టదు. మా రుణమాఫీని గురించి విమర్శించే నైతిక హక్కు భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడికి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని మండల కేంద్రాల్లో సీఎం రేవంత్, మంత్రి తుమ్మల ఫోటోలకు పాలాభిషేకాలు చేశారు. రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులు జమ చేయడంతో హర్షం వ్యక్తం చేశారు అన్నదాతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేసింది సర్కార్. ఇప్పటి వరకు 1,03,000 ఇళ్లకు గ్రౌండింగ్ వర్క్ పూర్తయి నిర్మాణ పనులు మొదలయ్యాయన్నారు మంత్రి పొంగులేటి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు మినిస్టర్స్. హైదరాబాద్ సహా జిల్లాల్లో జరిగిన రైతు సంబురాల్లో పాల్గొన్నారు మంత్రులు. సెక్రటేరియట్లో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్ రామకృష్ణారావు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఆయిల్ పామ్ సాగుపై ఆరా తీశారు. వర్షాకాలం సాగుకు కావలసిన ఎరువులు ఉన్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. భూభారతితో భూ సమస్యల పరిష్కారంపై వివరాలు తెలుసుకున్నారు. మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలపై ఆరా తీశారు సీఎస్. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతుందన్నారు హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పటి వరకు 1,03,000 ఇళ్లకు గ్రౌండింగ్ వర్క్ పూర్తయి నిర్మాణ పనులు మొదలయ్యాయని చెప్పారు. ఈ ఏడాదిలో 22,500 కోట్లతో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4,50,000 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు మంత్రి. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 88 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందన్నారు. సెక్రటేరియట్లో ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమీక్ష చేశారు మంత్రి పొంగులేటి.
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరగా ఇళ్ల బేస్మెంట్ పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తోందన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు పొంగులేటి. తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్గా మార్చాలన్నదే ప్రజాప్రభుత్వ ధ్యేయమన్నారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. 2036 ఒలింపిక్స్లో తెలంగాణ బ్రాండ్ మెరవాలనే సంకల్పంతోనే కొత్త స్పోర్ట్స్ పాలసీకి శ్రీకారం చుట్టామని వివరించారు. హైదరాబాద్ నిజాంపేట సమతా నగర్లో ఎస్ఎల్వి ప్రో బ్యాడ్మింటన్ స్టేడియాన్ని ప్రారంభించారు శ్రీధర్ బాబు. 2026లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. గ్రేటర్ సిటీలో ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహాంకాళి టెంపుల్ ఆషాఢ బోనాల జాతర ఏర్పాట్లపై పలు శాఖల ఆఫీసర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు సౌకర్యాలు, ట్రాఫిక్, వెహికల్ పార్కింగ్, వీఐపీల సందర్శన తదితర అంశాలపై సమీక్షించారు మంత్రి. ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అధికారులు మేము ముందటనే ఆయా శాఖలకు సంబంధించి ఏం చేస్తా ఉన్నారో చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా పొరపాటున ఏ ప్రమాదం జరగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంత సమన్వయంతో ఓపికగా ఈ వేడుక నిర్వహించుకుంటే అందరికీ సంతోషం అనేటువంటి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. హైదరాబాద్ సహా జిల్లాల్లో జరిగిన రైతు సంబరాల్లో పాల్గొన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడంతో పాటు వానాకాలం పంట సాగు కోసం రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ చేశామన్నారు నేతలు. కష్టపడ్డ కార్యకర్తలకే పదవులు దక్కుతాయని, పని చేయకుంటే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీభవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కాంగ్రెస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో నేతలకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్తో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలవాల్సిందేనని మంత్రులు, నేతల్ని ఆదేశించారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ బైపోల్స్ పై ఫోకస్ చేసింది కాంగ్రెస్. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలీ ఎన్నికల వంటి అనేక అంశాలు రాబోతున్నాయని వివరించారు. గాంధీభవన్లో జరిగిన పీసీసీ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నేతలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో మిగిలిన నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు సీఎం. జూబ్లీహిల్స్ పంచాయతీ ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధం కావాలని చెప్పారు. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. కాంగ్రెస్ ఆఫీస్ బేరర్ల సమావేశంలోనూ పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మీటింగ్లో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. పార్టీ పదవులు సమర్థంగా నిర్వర్తిస్తేనే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుందన్నారు సీఎం. పనిచేస్తే తప్పకుండా అవకాశాలుంటాయని చెప్పారు. ఇందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడే నిదర్శనమన్నారు రేవంత్. డీలిమిటేషన్ జరగబోతుందని, సీట్లు పెరగబోతున్నాయన్నారు. జమిలీ ఎన్నికలు జరిగితే మరో 4 ఏళ్లు మన ప్రభుత్వమేనని చెప్పారు. పనిచేయని నేతలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్గా వారు ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ బాధ్యత మోసిన వాళ్ళకి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. సరిగ్గా ఎన్నికల ముందు పనిచేయని వాళ్లను తప్పకుండా పీసీసీ అధ్యక్షుడు బాధ్యతల నుంచి తప్పిస్తాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గోల్డెన్ పీరియడ్ గా పరిగణిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పథకాలను పీఏసీ కూడా అభినందించిందని చెప్పారు. గాంధీభవన్లో పొలిటికల్ అఫైర్ కమిటీ సుదీర్ఘంగా భేటీ అయ్యింది. మీటింగ్లో పార్టీ నిర్మాణంపై చర్చించామని మీడియాకు వివరించారు బట్టి. పంట నష్టాన్ని 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని, తాము వచ్చాక పంట నష్టం ఇచ్చామన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముందుకెళ్తున్నామని చెప్పారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఇన్సూరెన్స్ లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతాంగ సోదరులకు ఇన్సూరెన్స్ కట్టినటువంటి విధానం గురించి 42,16,000 మందికి 2,181 కోట్లతో ఇన్సూరెన్స్ చేయటం కూడా జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే పంట నష్ట పరిహారాన్ని కూడా అంచనా వేసి దాదాపు 260 కోట్ల రూపాయలు
చెల్లించడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా అభినందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపై పొలిటికల్ అఫైర్ కమిటీలో కీలక చర్చ జరిగింది. ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. గ్రేటర్ నేతలను సమన్వయం చేసే బాధ్యత ఇన్ఛార్జి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కు అప్పగించారు. ఇటు అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని సమావేశంలో సీఎం రేవంత్ తెలిపారు. అభ్యర్థి ఎంపికపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని చెప్పారు. పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని హెచ్చరించారు రేవంత్. పదవులు వచ్చిన నేతలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. తమ సేవలను వినియోగించుకోవాలని కొందరు సీనియర్ నేతలు సమావేశంలో కోరారు. ఇటు ఉదయం పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. వరంగల్, ఖైరతాబాద్, గజ్వేల్ నేతల మధ్య భేదాభిప్రాయాల అంశాలపై ప్రధానంగా చర్చించారు. 26వ తేదీన మరోసారి భేటీ కావాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. 26న ఏ సమస్యకు పరిష్కారం చూపాలో నిర్ణయం తీసుకుంటామన్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు అనుగుణంగానే పార్టీ నేతలు వ్యవహరించాలన్నారు. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాసిన విధ్వంసం నుంచి వికాసం వైపు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ రాసిన బుక్ను రిలీజ్ చేశారు ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల విధ్వంస పాలనలో రాష్ట్రం పడిన పాట్లు, ఇబ్బందులను గుర్తు చేస్తూ 18 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అయిందో వివరిస్తూ బుక్ రాశారు పీసీసీ చీఫ్. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో విధ్వంసానికి గురై కాంగ్రెస్ పాలనలో వికాసం వైపుకు మారిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కీలక నిందితుడు ప్రభాకర్ రావు విచారణలో రోజుకో మాట చెప్తున్నట్లు తెలిసింది. మొదట్లో అంతా రూల్స్ ప్రకారమే ట్యాప్ చేశామన్న ఆయన తర్వాత సీనియర్ ఆఫీసర్లు, డీజీల అనుమతి ఉందంటూ మాట మార్చారు. ఇవాళ సిట్ విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి. కామారెడ్డి జిల్లా విద్యానగర్లో ఓ వార్ రూమ్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచింది. ఓవైపు నిందితుల స్టేట్మెంట్, మరోవైపు బాధితుల నుంచి సాక్షులుగా వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు సిట్ విచారణలో పూటకో మాట చెప్తున్నట్లు సమాచారం. తామంతా రూల్స్ ప్రకారమే చేశామని, మావోయిస్టు సానుభూతి పరులు, వారికి సహకరిస్తున్న వారి ఫోన్ నంబర్లు మాత్రమే ట్యాప్ చేశామని మొదట్లో చెప్పిన ఆయన ట్యాపింగ్ జరిగిన ఫోన్ నంబర్ల లిస్ట్ ముందు పెట్టడంతో సీనియర్ ఆఫీసర్లు, డీజీల అనుమతి ఉందంటూ మాట మార్చారు. అన్ని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించడంతో అదంతా బాస్ ఆదేశాల మేరకే చేశామని చెప్తున్నట్లు సమాచారం. సిట్ ఆఫీసర్లు ఆ బాస్ ఎవరో చెప్పించేందుకు మరింత లోతుగా విచారిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ విచారణకు హాజరయ్యారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఆయన వాంగ్మూలం తీసుకున్నారు సిట్ అధికారులు. ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత ప్రేమేందర్ రెడ్డి వాంగ్మూలం కూడా నమోదు చేశారు. 2023 నవంబర్ ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, ప్రేమేందర్ రెడ్డి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 4000 ఫోన్స్ ని ట్యాపింగ్ చేశారని గుర్తించారు. ప్రభాకర్ రావుని అక్రమంగా ఎస్ఐబిలో నియమించారని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. హుజూరాబాద్ మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నారు. రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసిన ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, జడ్జిలు, సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. రాజ్యాంగం హక్కులను కాపాడాలంటే తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలన్నారు ఈటెల. దమ్ము లేనివాడు, ధైర్యం లేనివాడు, డైరెక్ట్గా యుద్ధం చేసేటువంటి సత్తా లేనివాడు ఇట్లాంటి దుర్మార్గాలు కొనిగడతాడు. ప్రభాకర్ రావు గారు డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్ కాదు. ప్రభాకర్ రావు గారు ప్రమోట్గా ఐఏఎస్ కన్ఫర్డ్ అయి రిటైర్డ్ అయినటువంటి ప్రభాకర్ రావుని ఒక ఐపీఎస్, ఐజీపీ స్థాయిలో ఉన్న ఆఫీసర్ చేయాల్సిన డ్యూటీలో అక్రమంగా నియమించిండు. కామారెడ్డి జిల్లా విద్యానగర్ లో ఓ వార్ రూమ్ లో ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, డీసీసీ లీగల్ సెల్ చైర్మన్ దేవరాజు గౌడ్ కి సిట్ అధికారులు ఫోన్ కాల్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి వచ్చి సాక్షులుగా వాంగ్మూలం ఇవ్వాలని కోరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేశారు. అగ్ర లీడర్లు పోటీ చేయడంతో ట్యాపింగ్ చేశారని సిట్ అధికారులు తేల్చారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డితో గత ఎన్నికల్లో కలిసి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కీలకంగా పనిచేశారు. ఈ క్రమంలోనే వారి ఫోన్లను ట్యాపింగ్ చేశారని తెలుస్తోంది. కుట్రపూరి
ఉద్దేశపూరితంగా తన ఫోన్ ని ట్యాపింగ్ చేశారని టీడీపీ స్టే ఆర్గనైజింగ్ సెక్రటరీ వెజండ్ల కిషోర్ బాబు సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 2020 నుంచి 2024 వరకు తన ఫోన్ సంభాషణలు రహస్యంగా తెలుసుకున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలను సిట్ అధికారులకు ఇచ్చారు కిషోర్ బాబు. రాజధాని అమరావతి నిర్మాణానికి మరోసారి భూసేకరణ, పలు సంస్థలకు భూ కేటాయింపులు, బనకచెర్ల నిర్మాణం వంటి కీలక అంశాలకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 31 అంశాలపై చర్చించారు. మరోవైపు కూటమి పాలనా హామీలను విస్మరించిందంటూ మండిపడ్డారు మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ కాదు, ట్రబుల్ ఇంజిన్ సర్కార్ పాలన నడుస్తోందని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుపై మరోసారి పాతపాటే పాడారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీటిని సమానంగా వాడుకోవాలని సూచించారు. ఏటా 3000 టీఎంసీల నీరు గోదావరిలో వృధాగా పోతుందని చెప్పారు. ఇందులో కొంత నీటిని ఒడిసి పట్టుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకే లాభమన్నారు చంద్రబాబు. రాష్ట్రానికి రాయలసీమకు గేమ్ చేంజర్ గా అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి. మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం, ఎవ్వరికి ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళని అదే స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది, ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది. అమరావతిలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. 31 అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణానికి మరోసారి భూ సమీకరణ చేయాలని నిర్ణయించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒకే రకమైన రూల్స్ తో భూసేకరణ చేయాలని డిసైడ్ అయ్యారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, విద్యా సంస్థలు, హాస్పిటళ్ల నిర్మాణం కోసం మరోసారి అమరావతిలో ల్యాండ్ పూలింగ్ చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు మంత్రి పార్థసారథి. భూములిచ్చేవారికి ప్రభుత్వం మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు మంత్రి పార్థసారథి. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ 2017 ని అమెండ్మెంట్ కోసం చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని పరిగెత్తించాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అమెండ్మెంట్ ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళకి హ్యాజిల్ ఫ్రీ విధానాన్ని ఇవ్వాలి. ప్రభుత్వానికి నష్టం రాకోకుండా, ప్రజలకి ఇబ్బందులు లేకోకుండా ఈ నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయాలి. దీని మీద అనేక లక్షల మంది ఆధారపడి ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అమెండ్మెంట్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నర్సరావుపేటలో యువత పోరు కార్యక్రమం చేపట్టిన వారిపై పోలీసుల లాఠీ చార్జ్ ని తీవ్రంగా ఖండించారు మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్. శాంతియుతంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ చేయడం కరెక్ట్ కాదన్నారు. నిరుద్యోగ భృతి కోసం వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా యువకులు, విద్యార్థులు యువత పోరు కార్యక్రమం చేపట్టారని ట్వీట్ చేశారు జగన్. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేయాల్సింది చేయకుండా ప్రశ్నించిన వారిని ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇంట్లో ఎంతమంది నిరుద్యోగులుంటే అంతమందికి నెలకు 3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో బాండ్లు రాసిచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటికీ ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. రోజురోజుకు అబద్దాలు, మోసాలు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని, వాటన్నింటికీ కాలమే సమాధానం చెప్తుందని హెచ్చరించారు జగన్. ఏపీలో నడుస్తున్నది డబుల్ ఇంజన్ కాదు, ట్రబుల్ ఇంజన్ సర్కార్ అని సెటైర్లు వేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కూటమి సర్కార్ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందన్నారు. హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబుకే నాలుక మందమంటూ ఫైర్ అయ్యారు. ఇక మానవత్వంపై మాజీ సీఎం జగన్ కి మాట్లాడే హక్కు లేదన్నారు షర్మిల. 5 ఏళ్లు మద్యం కుంభకోణం చేసి ఇప్పుడు జనం మధ్యకు రావడం విడ్డూరంగా ఉందన్నారు షర్మిల. పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. కూటమి పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు టీడీపీ నేతలు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఇది ఓర్వలేకనే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.